4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ. ఈ 3 సీట్లలో కృష్ణా, గుంటూరులో కూటమి అభ్యర్థి తెలుగుదేశం నాయకుడు ఆలపాటి రాజా భారీ మెజార్టీతో గెలిచారు. ఈస్ట్ వెస్ట్లో కూడా క్లియర్గా కూటమి అభ్యర్థి గెలుపు వైపు ఉన్నారు. ఉత్తరాంధ్రలో పిఆర్టీయు అభ్యర్థి అయినటువంటి పిఆర్టీ ఉపాధ్యాయ సంఘ అభ్యర్థి అయిన శ్రీనివాసులు నాయుడు ఎన్నికలు గెలిచారు. అక్కడ ఆయన తర్వాత స్థానంలో రఘువర్మ కూటమి బలపరిచిన, అంటే తెలుగుదేశం జనసేన బలపరిచిన, కూటమి కూడా కాదు ఎందుకంటే బీజేపీ బలపరచలేదు రఘువర్మను, పైగా ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం అపస్ శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇచ్చింది. సో ఇక్కడ కూటమి కాదు, టీడీపీ జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి 2వ పొజిషన్లో ఉన్నారు. శ్రీనివాసులు నాయుడు ఆయన పైన ఓడిపోయారు. ఇక ఈ ఎన్నిక పైన రాజకీయ వ్యాఖ్యానం. కూటమి అద్భుత విజయం, కూటమి పర్ఫార్మెన్స్కు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు పట్టం కట్టారు, నీరాజనం ఇచ్చారు అంటూ తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఫలితాన్ని విశ్లేషించటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు అలాగే అచ్చెన్నాయుడులు నానా తంటాలు కూడా పడుతున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేన అధికారికంగా బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోయారు, శ్రీనివాసులు నాయుడు గెలిచారు. సో గెలిచిన శ్రీనివాసులు నాయుడు కూడా తమ ఖాతాలో వేసుకొని కూటమే గెలిచింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అవుతుందా? ఒకటి, ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ మాటకొస్తే ఒక ఉప ఎన్నిక, ఇది కానీ ద్వైవార్షిక ఎన్నికలు, ఇది ఉప ఎన్నిక కాదు. కౌన్సిల్ ఎవ్రీ 2 years ఎలక్షన్స్ వస్తాయి, అసెంబ్లీకి ఎవ్రీ 5 years ఎన్నికలు వస్తాయి. కౌన్సిల్ సభ్యుడు 6 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ప్రతి 2 ఏళ్లకు 1/3 రిటైర్ అవుతారు. అందువల్ల ద్వైవార్షిక బయన్నియల్గా ఎన్నికలు వస్తూ ఉంటాయి. కౌన్సిల్ ఎన్నికలు మధ్యలో మిడ్ టర్మ్లో వస్తాయి, దాన్ని మిడ్ టర్మ్గా చెప్పాలి. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా సాధారణ పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తాయనే గ్యారంటీ లేదు. కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. మీకు ఉదాహరణకు 2019 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు మీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల ఉప ఎన్నిక బై ఎలక్షన్ జరిగింది. ఇందులో టీడీపీ 20,000 మెజార్టీతో గెలిచింది. ఏం జరిగిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైతే వైసీపీ భారీ 151 సీట్లు గెలుచుకుంది. మీరు తెలంగాణలో బై ఎలక్షన్ తీసుకోండి, దుబ్బాకలో బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ పైన స్వల్ప మెజార్టీతో. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది. అందులో హుజూర్ నగర్ అయితే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేస్తే ఎంపీగా గెలిచి ఖాళీ చేస్తే సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది భారీ మెజార్టీతో. నాగార్జున సాగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓడించి ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన సీటు నిలబెట్టుకుంది. హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం 25,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ కాంగ్రెస్కి 3,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ 4 బై ఎలక్షన్లో కాంగ్రెస్ అడ్రస్ లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 2 సీట్లు వచ్చాయి. అక్కడ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది కూడా 65 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అంటే అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలకు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ పోలిస్తే ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమన్నా ఇండికేషనా? గెలిచిన బీఆర్ఎస్లు బీజేపీలో ఓడిపోయాయి, గెలవని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల మీకు 2 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను. ఎప్పుడు కూడా ఒక అసెంబ్లీ ఎన్నికలకు మరో అసెంబ్లీ ఎన్నికలకు మధ్యలో వచ్చే ఎన్నికలు కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికల పొలిటికల్ మూడ్ను రిఫ్లెక్ట్ చేయదు. ఇది పాయింట్ 1. అయితే కొన్నిసార్లు డైరెక్షన్ ఇస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు
మీకు 2024 అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్స్. అందులో రాయలసీమలో కూడా తెలుగుదేశం గెలిచింది. అప్పుడు మనం విశ్లేషించుకున్నాం, ఇది రెఫరెండంగా చెప్పకపోయినా ఒక పొలిటికల్ మూడ్ను తెలియజేస్తుంది అని. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు కూడా రెఫరెండం కావు. అది బై ఎలక్షన్సే రెఫరెండం కానప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అవుతాయా? అదొక పొలిటికల్ మూడ్ను మాత్రమే తెలియజేస్తాయి. ఇక రెండవది, అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ చేసేది టీడీపీ, వైసీపీ. ఇక్కడ ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రంగంలో లేదు. వైసీపీ అధికారికంగా ఎన్నికల్లో పాల్గొనలేదు. పోనీయండి, అధికారికంగా పాల్గొనలేదు కనుక పరోక్షంగా ఏదైనా అభ్యర్థికి మద్దతు ఇచ్చిందంటే అది లేదు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించే రీతిలో వైసీపీ అభ్యర్థులు పనిచేస్తే చేయొచ్చు, కాదని అన్నాను. కానీ వైసీపీ సాధారణ ఓటర్లు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలవద్దనుకుంటారు కనుక వారికి వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులకు ఓటు వేస్తే ఓటు వేయవచ్చేమో. కానీ పార్టీ యావత్తు దిగి, యంత్రాంగమంతా దిగి, ఓటర్లను నమోదు చేసి కార్యకర్తల్ని సమీకరించి ఎన్నికల్లో పోటీ చేయడం వేరు, సైలెంట్గా ఒక పార్టీకి చెందిన ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటు వేయడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. వైసీపీ అధికారికంగా పోటీ చేయనప్పుడు వైసీపీని ఓడించాము అని టీడీపీ ఎలా చెప్పగలదు? అందుకే ఇప్పుడు ప్రయత్నం ఏం చేస్తున్నారంటే యూటీఎఫ్ ముసుగులో వైసీపీ వచ్చింది అని అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్, యూటీఎఫ్ ముసుగులో, పీడీఎఫ్ ముసుగులో వైసీపీ వచ్చిందని. పీడీఎఫ్కు వైసీపీకి ఏంటి సంబంధం? పీడీఎఫ్ సభ్యులైన లక్ష్మణరావు కృష్ణా గుంటూరులో సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఐ వెంకటేశ్వరరావు పీడీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. యూటీఎఫ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పుట్టిన పార్టీ, అది పుట్టిన ఉపాధ్యాయ సంఘం. సో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా యూటీఎఫ్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పోటీ పడ్డారు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల యూటీఎఫ్ అభ్యర్థులు టీడీపీతో పోటీ పడలేదు, వైసీపీతో కూడా పోరాడారు, కాంగ్రెస్తో పోరాడారు, బీజేపీతో పోరాడారు. తెలంగాణలో కూడా యూటీఎఫ్ అభ్యర్థులు నల్గొండ, ఖమ్మం జిల్లాలో పోటీ చేసి ఓడిపోయారు, అంతకుముందు గెలిచారు. అందువల్ల యూటీఎఫ్ అనేది ఒక ఉపాధ్యాయ సంఘం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాన్ని అంటగట్టి యూటీఎఫ్ భుజాలపైన తుపాకీ పెట్టి వైసీపీని కాల్చాలని టీడీపీ చూస్తుంది. కానీ అది అతుకుతుందా? ఎందుకంటే వైసీపీ మీద ఉపాధ్యాయులకు చరిత్ర తెలియదా? పట్టభద్రుల చరిత్ర తెలియదా? లక్ష్మణరావు ఇవాళ ఓడిపోవచ్చు, అంతకుముందు టీచర్ ఎమ్మెల్సీగా గెలిచాడు, అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయనది 4వసారి పోటీ చేయడం, 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. సో ఆయన పోటీ చేసిన సమయంలో ఆయన శాసన మండలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఉంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు. అందులో ఆయన కొత్తగా ఆయనకు ఇప్పుడు రంగు అంటాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే పీడీఎఫ్ యూటీఎఫ్ పైన కాదు వాళ్ళ గురి. టీడీఎఫ్ గురి ఏంటంటే వైసీపీ రంగంలో ఉందని ఎస్టాబ్లిష్ చేసి, వైసీపీ ఓడిపోయింది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా యూటీఎఫ్, పీడీఎఫ్లను వైసీపీ వారిగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ప్రాక్టికల్గా జరగదు. సో పీడీఎఫ్లను, యూటీఎఫ్లను గెలిపించే కెపాసిటీ వైసీపీకి ఉంటే వాళ్ళు సొంతగా పోటీ చేయరా? వాళ్ళు ఎన్నికల సొంతగా పోటీ చేయలేము అనుకున్నారు. ఎందుకంటే గెలుస్తామన్న నమ్మకం వాళ్ళకి లేదు కనుక వాళ్ళు పోటీ చేయలేదు. దాంట్లో అనుమానం ఏముంది? ఇక అన్నిటికన్నా తిరకాసు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గంలో వచ్చింది. అక్కడ వాస్తవంగా బీజేపీ నాయకులు ప్రతిపాదించింది ఏంటంటే, మనం ఈ ఉపాధ్యాయ ఎన్నికలు దూరంగా ఉందాం, ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోటీ పీఆర్టీ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ, యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరిల మధ్య ఉంది. ఈ ముగ్గురిలో యూటీఎఫ్ అభ్యర్థి కూటమి ఓన్ చేసుకోవడం సాధ్యం కాదు. కానీ పీఆర్టీయు, ఏపీటీఎఫ్ల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా మేమే గెలిచామని చెప్పుకోవటానికి వీలవుతుంది. ఆడ యూటీఎఫ్ బలంగా పోటీలో కూడా లేదు, 2nd ప్లేస్ 3rd ప్లేస్లో ఉందని అందరికీ తెలుసు ముందు నుంచి. అందువల్ల ఈ అవకాశం ఉంది కదా అనేది బీజేపీ వారు టీడీపీ వారికి చెప్పింది. నేను బీజేపీ సీనియర్ నాయకులతో మాట్లాడాను, కానీ టీడీపీ వాళ్ళు వినక జనసేనను కూడా కలుపుకొని వచ్చి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. కారణం 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అక్కడ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం.
మద్దతు ఇవ్వడమే కాదు బహిరంగంగా అపీల్ చేశారు టీడీపీ మంత్రులు. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. బీజేపీ మాత్రం ఇందులో భాగస్వామి కాలే. అందుకే మీకు రామ్మోహన్ నాయుడు బయటలో కూడా మీరు ఇంకో వీడియోలో చూశారు, క్లియర్గా బీజేపీ అన్న పదం వాడలే, టీడీపీ జనసేన అన్నాడు. సో బీజేపీ ప్రత్యక్షంగా బ్యానర్ కట్టుకొని లేదు, ఎందుకంటే కూటమిలో భాగంగా ఉండి కూటమిలో ఉన్న రెండు పార్టీలు టీడీపీ జనసేన బహిరంగంగా రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇస్తుంటే తాము బహిరంగంగా ఉండకుండా ఓపెన్గానే నాయకులు తిరిగారు. అంటే పార్టీ జెండా పెట్టుకోలేదు, కానీ నాయకులు తిరిగారు బహిరంగంగానే. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అపస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ఇచ్చారు. నేను ఇవాళ కూడా మళ్ళీ బీజేపీ సీనియర్ నాయకులతో మాట్లాడితే క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, మేము శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ఇచ్చాం. అంటే తెలుగుదేశం జనసేన అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని బీజేపీ ఓడించింది. ఇక వైసీపీ ఎక్కడుంది? ఇక్కడ తెలివిగా అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు ఏమంటున్నారు, కూటమి అభ్యర్థులు గెలిచారు, ఎవరు గెలిచినా కూటమి అభ్యర్థి. అంటే నెంబర్ 1లో ఉన్నవాడు కూటమి అభ్యర్థి అనట, నెంబర్ 2లో ఉన్నవారు కూడా కూటమి అభ్యర్థి అట. అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా కూటమి మధ్యనే పోటీ ఉందని. యూటీఎఫ్ అభ్యర్థి నెంబర్ 3లో ఉన్నారు. యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైసీపీని కూటమి ఓడించింది అంటున్నారు. అసలు పోటీ వైసీపీతో లేదు, పోటీ యూటీఎఫ్తో కూడా లేదు, పోటీ మీ మధ్యనే కదా. కూటమిలోని 3 పార్టీలు 2 అభ్యర్థులు, 2 అభ్యర్థులు బలపరిస్తే మీ మధ్య మీకే పోటీ జరిగింది. అంటే బీజేపీ టీడీపీ జనసేనను ఓడించింది. ఇది వాస్తవం కాదా? పైగా అసలు వైసీపీ ఎక్కడ చర్చలోకి వచ్చి వైసీపీ ఫీల్డ్లోనే లేదు. సో అందువల్ల ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కూటమి అంటే నెంబర్ 1 నెంబర్ 2 ఒకే కూటమి, ఒకే వాళ్ళు ఉంటారా? కానీ అచ్చెన్నాయుడు పల్లాశ్రం అన్నది నిజం. కూటమి ఎట్లా కూటమి అంటే గెలిచిన శ్రీనివాసులు నాయుడుకి బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ ఎన్డీఏకు దేశంలో నాయకత్వం వహిస్తుంది. ఓడిపోయిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు ఇచ్చింది. వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు. అందుకే ఎన్డీఏలోని వివిధ పక్షాల మధ్య పోటీ జరిగింది. ఎన్డీఏలోని ఒక పక్షమైన బీజేపీ గెలిచింది, ఎన్డీఏలోని మరో పక్షమైన టీడీపీ జనసేనలు ఓడిపోయాయి. ఇందులో వైసీపీ అసలు ముచ్చటే లేదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎవరి మీద రెఫరెండం? మరి రెఫరెండం అంటే బీజేపీ టీడీపీ జనసేనలు కలిసి లేవు అన్నదానికి ఇది రెఫరెండమా? టీడీపీ జనసేనలపైన బీజేపీ గెలిచింది అని చెప్పడానికి రెఫరెండమా? చంద్రబాబు నాయుడు మోడీ ఓడించాలని చెప్దామా? లేదు భవిష్యత్తులో జరగబోయే రాజకీయాలకు ఇది ఒక పునాది అనుకుందామా? అంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొదలైన బీజేపీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, టీడీపీని ఓడించడానికి బీజేపీ కదలడం, ఇదొక రాబోయే ఎన్నికలకు, రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక ఇండికేషన్ అనుకుందామా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగుతున్నాయి.